అమరావతి శంకుస్థాపనే ప్రధాన అజెండాగా కాసేపట్లో విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇప్పటికే ఆహ్వాన పత్రికలతో పాటు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం ప్రముఖుల రాక, భద్రతా ఏర్పాట్లు, కార్యక్రమ నిర్వహణపై దృష్టి పెట్టింది. ఈ అంశాలపై ఇవాళ మంత్రివర్గ సమావేశంలో సీఎం చర్చించనున్నారు. మంత్రులకు బాధ్యతలను అప్పగించడంతో పాటు పనులు జరుగుతున్న తీరును సమీక్షించనున్నారు బాబు. అమరావతి శంకుస్థాపనే ప్రధాన అజెండాగా కాసేపట్లో విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇప్పటికే ఆహ్వాన పత్రికలతో పాటు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం ప్రముఖుల రాక, భద్రతా ఏర్పాట్లు, కార్యక్రమ నిర్వహణపై దృష్టి పెట్టింది. ఈ అంశాలపై ఇవాళ మంత్రివర్గ సమావేశంలో సీఎం చర్చించనున్నారు. మంత్రులకు బాధ్యతలను అప్పగించడంతో పాటు పనులు జరుగుతున్న తీరుపై సమీక్షించనున్నారు చంద్రబాబు. కాసేపట్లో విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ నుండి తెలుసుకుందాం. రమేష్, ఏపీ కేబినెట్ భేటీ వివరాలేంటి? క్యాంపు కార్యాలయానికి మంత్రులు చేరుకుంటా ఉన్నారు. మరి కొద్దిసేపట్లో ఏపీ మంత్రివర్గ సమావేశం క్యాంపు కార్యాలయంలో ప్రారంభం కాబోతుంది. ఈరోజు జరిగే కేబినెట్లో శంకుస్థాపన కార్యక్రమం ఏదైతే అత్యంత భారీగా, ఘనంగా, వినూత్నంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందో ఆ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశమే ప్రధాన అజెండాగా ఉండబోతుంది. వాటితో పాటు మరో 2-3 అంశాల అజెండాలో ఉన్నప్పటికీ కూడా శంకుస్థాపన కార్యక్రమ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతిపై ఈరోజు మంత్రివర్గం చర్చించబోతోంది. ఇప్పటికే ఆహ్వాన పత్రికలకు 4 పేజీల ఆహ్వాన పత్రికకు సీఎం ఆమోదం తెలిపారు. అవి 1-2 రోజుల్లో ప్రింటింగ్ పూర్తి చేసుకుంటాయని ఆహ్వాన పత్రికలను పంపడంతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించడం, గవర్నర్లను ఇన్వైట్ చేయడం, దేశంలో ఉన్న ప్రముఖులందరికీ కూడా ఆహ్వానాలను పంపడం అనే అంశంపై కూడా ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు. వాటి పన్నులు, తీరుతెన్నులపై ఈరోజు కేబినెట్ చర్చించనుంది. మరోవైపు ఉద్దండరాయి పాలనలో 250కి పైగా ఎకరాలను చదును చేసి మీటింగ్ కోసం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పనులు ఏ రకంగా సాగుతున్నాయి, ప్రధానితో పాటు అత్యంత ప్రముఖులు, దేశంలోనే అత్యంత ప్రముఖులు ఒక చోటుకు వస్తున్న నేపథ్యంలో భద్రతా పరంగా ఎటువంటి ఏర్పాట్లు తీసుకోవాలి, వివిధ ఎయిర్పోర్ట్ల నుంచి వారిని తీసుకొచ్చేందుకు ఎటువంటి మార్గాలను ఉపయోగించుకోవాలి, ఏ రకమైనటువంటి వ్యూహంతో ఆ రోజు కార్యక్రమాన్ని నిర్వహించాలనే దానిపై ఈరోజు మంత్రివర్గం సమావేశం అవుతా ఉంది. మంత్రులకు బాధ్యతలు అప్పగించడం, కొన్ని శాఖలకు సంబంధించినటువంటి పనులు పూర్తిగా సీనియర్ మంత్రులకు అప్పగించే అంశంపైన ఈరోజు కేబినెట్లో చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఒక గ్రాండ్గా ప్రోగ్రామ్ చేయడం ద్వారా రైతులకు అందలం ఇస్తూనే ప్రోగ్రామ్ని అత్యంత గ్రాండ్గా చేయడం ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా ఒక మెసేజ్ తీసుకువెళ్ళాలి. రాష్ట్రానికి శంకుస్థాపన, రాష్ట్ర రాజధానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని దేశమంతా చర్చ జరిగేలా చూడాలనేది ఏపీ ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది. అందులో భాగంగానే కార్యక్రమాన్ని కూడా భారీగా నిర్వహిస్తున్నారు. తద్వారా రాష్ట్రానికి, రాష్ట్ర రాజధానికి, నిర్మాణం జరుపుకుంటున్న క్యాపిటల్కి ఒక గుర్తింపు తీసుకురావాలి, అన్ని చోట్ల రాజధాని అంశాన్ని చర్చకు తీసుకురావాలనేది ప్రభుత్వం యొక్క అజెండా. దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు అన్ని కూడా చేస్తా ఉన్నారు. కొంచెం ఖర్చు ఎక్కువ అయినప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా పక్కాగా ఏర్పాట్లు ఉండాలని సీఎం భావిస్తూ ఉన్నారు. 1-2 రోజుల్లో ఆయన ఫీల్డ్కి వెళ్ళి అక్కడి నుంచి కూడా ఏర్పాట్లు జరుగుతున్నటువంటి దాన్ని పరిశీలించే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో పాటు రాజమండ్రి పేరును రాజా మహేంద్రవరంగా మారుస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ రోజు కేబినెట్లో రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మారుస్తూ తీసుకునే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలుపుంది. వీటితో పాటు 1-2 జిల్లాల్లో ఒక ల్యాండ్ అలాట్మెంట్స్ కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే శంకుస్థాపన జరిగే ఏర్పాట్లు, తీరుతెన్నులు, తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కేబినెట్లో ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తాం. స్వాతి. రైట్ రమేష్, థ్యాంక్ యూ.